హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ అనేది పూర్తి బార్డర్ భాగమే వచ్చే విధంగా ఎలా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. అంటే ఇక్కడ శారీకి ఒకవైపు చిన్న బార్డరు, ఒకవైపు మీడియం బార్డర్ అనేది వచ్చిందనమాట. అలా రెండు చిన్న బార్డర్లు వచ్చినప్పుడు మన పూర్తి బార్డర్ భాగమే ఎల్బో హ్యాండ్స్ వచ్చే విధంగా ఎలా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ మీకు లైనింగ్ యొక్క హ్యాండ్స్ భాగాలను చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి లైనింగ్ భాగం యొక్క ఎల్బో హ్యాండ్స్ భాగాలు. తర్వాత ఇక్కడ శారీ భాగానికి వచ్చిన బార్డర్ భాగాలు అన్నమాట. ఇక్కడ నేను బార్డర్ భాగానికి నేను సపరేట్గా కట్ చేశాను. ఇక్కడ ఏంటంటే మనకి పై భాగాన చిన్న బార్డర్ అనేది వచ్చింది. శారీకి పై భాగాన చిన్న బార్డర్ వచ్చింది. ఇది దాదాపుగా 4.5 ఇంచులు అనేది ఉంది. తర్వాత మనకి కింది భాగాన మీడియం బార్డర్ వచ్చిందనమాట. దీని యొక్క లెంత్ వచ్చేసి ఇక్కడ మనకి ఎంత ఉందంటే దాదాపుగా ఇక్కడ మనకి 7.5 ఇంచులు అనేది ఉంది. అంటే ఇక్కడ మనకి ఎల్బో హ్యాండ్స్ కుట్టడానికి ఎల్బో హ్యాండ్ యొక్క లెంత్ అనేది దాదాపుగా 10 నుంచి 12 ఇంచుల మధ్యలో ఉండాలి. ఇక్కడ మనకి ఏంటంటే రెండు కూడా కరెక్ట్గా లేవు. అలా లేకున్నా కూడా మనకి ఎల్బో హ్యాండ్స్ అని వచ్చే విధంగా ఎలా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. మనకి మామూలుగా అయితే ఇది ఇక్కడ 7 ఇంచులు ఉంది కదా, మనకి మిగతా 3 ఇంచులు అనేవి ఇక్కడ మనకి శారీ భాగం వస్తుందన్నమాట. అంటే మనకి ఇక్కడ బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఆ కలర్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూడండి జస్ట్ ఐడియా కోసము. ఇక్కడ ఈ 3 ఇంచుల వరకు ఇక్కడ మనకి బ్లౌజ్ పీస్ కలర్ వచ్చి ఈ మిగతాది మనకి బార్డర్ భాగం అనేది వస్తుంది. సో మనం అలా కుట్టడం వల్ల మనకి బ్లౌజ్ లుక్ అనేది బాగుండదన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి పూర్తి బార్డర్ భాగమే ఎల్బో హ్యాండ్స్ వచ్చే విధంగా చూసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండు బార్డర్ని కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా రెండు బార్డర్ భాగాల్ని కలపడం వల్ల మనకి లెంత్ అనేది ఎంత వస్తుందంటే దాదాపు ఇక్కడ మనకి 11.5 లేదా 12 ఇంచులు అనేది వస్తుంది. మనకి పూర్తిగా కుట్టిన తర్వాత 11 ఇంచులు వస్తే సరిపోతుంది అన్నమాట ఎల్బో హ్యాండ్స్ భాగానికి. అంటే ఇక్కడ మనకి బార్డర్ భాగం అనేది ఇలా చిన్నగా వచ్చినా కూడా ఒకదానికొకటి ఇలా జాయింట్ చేసుకొని మన దీన్ని పెద్ద బార్డర్గా మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇలా బార్డర్ భాగాన్ని ఇలా సీదా భాగము పై వైపు ఉండే విధంగా చూసుకొని ఇంకొక బార్డర్ భాగం యొక్క సీదా భాగం కూడా కింద వైపు ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ అంచు భాగం అనేది నేను కింది వైపు ఉండే విధంగా చూసుకుంటున్నాను. ఇలా చూసుకొని ఇలా సీదా వైపు అనుకొని ఒక ఖర్చు లెవెల్లో కుట్ట అనేది వేసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకోండి, మనకి ఏ బార్డర్ కింది వైపు ఉండాలి, ఏ బార్డర్ పై వైపు ఉండాలో చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే చిన్న బార్డర్ అనేది కింది వైపు ఉండే విధంగా, మీడియం బార్డర్ అనేది పై వైపు ఉండే విధంగా చూసుకుంటున్నాను. ఇలా చూసుకొని కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్ట అనేది వేసుకోవాలి. మీరు సేమ్ ఇదే విధంగా మీకు లాంగ్ ఫ్రాక్లో కానీ లేదా స్కర్ట్స్కి కానీ మీకు బార్డర్ పెద్దగా ఉండాలి అని అనుకున్నట్లయితే, ఆ శారీకి కనుక పెద్ద బార్డర్ రాకపోయినట్లయితే ఇలా రెండు బార్డర్ భాగాల్ని కలుపుకోవడం వల్ల కూడా మీకు పెద్ద బార్డర్ అనేది వస్తుంది. ఇలా ఈ విధంగా ఒక ఖర్చు లెవెల్లో కుట్ట అనేది వేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇక్కడ చూడండి, కరెక్ట్గా ఒకే లెవెల్లో రావాలన్నమాట. అంటే ఎక్కువ తక్కువ అనేది రావద్దు, ఒకే లెవెల్లో వచ్చే విధంగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి కుట్టిన తర్వాత మనకి బార్డర్ భాగం అనేది ఈ విధంగా కనబడుతుంది అనమాట. ఇలా చూసారా, ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు లెంత్ అనేది ఎంత ఉంటుందో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి 11 ఇంచులు అనేది వచ్చింది. ఇలా ఇక్కడ మనకి కరెక్ట్గా లెంత్ అనేది సరిపోయింది. ఇప్పుడు మనం దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. మీకు కావాలంటే ఇలాగ కూడా ఉంచుకోవచ్చు, లేదా దీని యొక్క పై భాగాన కూడా కుట్టు అనేది వేసుకోవచ్చు. ఇక్కడ నేను పై భాగాన కుట్టు అనేది వేస్తున్నాను, కొంచెం స్టిఫ్గా ఉండడానికి, క్లాత్ అనేది కొంచెం మనకి ఉబ్బుగా రాకుండా ఉండడానికి. ఇలా ఈ విధంగా పై భాగాన కుట్టు అనేది వేస్తున్నాను. ఇలా ఈ విధంగా మనం పై భాగాన కుట్టు అనేది వేసుకున్నాం కదా. ఇలా మనం కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్స్ భాగాల్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి ఉల్టా వైపు, తర్వాత ఇది వచ్చేసి మనకి సీదా వైపు. ఇప్పుడు మనం దీన్ని డబుల్ ఫోల్డ్ వేసుకొని ఇప్పుడు మనం దీన్ని హ్యాండ్ భాగాల్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ భాగాలు ఉన్నాయి కదా, ఆ లైనింగ్ భాగాల్ని దీనిపైన వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ భాగాలు. ఇక్కడ మనకి కరెక్ట్గా సరిపోతుందో లేదో సరి చూసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఒకవైపు జాయింట్ పడుతుందా లేదా చూసుకోవాలి. ఇక్కడ మనకి కొంచెం జాయింట్ అనేది పడుతుంది.
అయితే ఇక్కడ మనకి బార్డర్ భాగం అనేది ఉన్నప్పుడు జాయింట్ అనేది రెండు వైపులా వచ్చే విధంగా చూసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ బార్డర్ భాగం అనేది దెబ్బతినేదన్నమాట. ఇక్కడ ఏంటంటే జాయింట్ అనేది కొంచెమే పడుతుంది కాబట్టి ఒకవైపు మాత్రమే ఇక్కడ వచ్చే విధంగా చూసుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ కింది భాగాన కొంతవరకు మాత్రమే జాయింట్ అనేది పడుతుంది. కాకపోతే మీకు ఎక్కువ మాత్రము జాయింట్ పడేటట్టుగా మీకు అనిపిస్తే కనుక రెండు వైపులా వేసుకోవాలి. ఇక్కడ ఏంటి జస్ట్ నాకు ఒకవైపు అది కూడా కొంతమేర మాత్రమే జాయింట్ పడే విధంగా ఇక్కడ నేను చూసుకుంటున్నాను. అంటే ఇక్కడ జాయింట్ అనేది అతుకు అనేది ఒకవైపు మాత్రమే వచ్చే విధంగా చూసుకుంటున్నాను అన్నమాట. అది కొంతవరకు మాత్రమే అలా చూసుకుంటున్నాను. ఇలా విధంగా చూసుకొని ఒక ఖర్చు లెవెల్లో ఇలా క్లాత్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింది క్లాత్ ఉంది చూసారా, ఇప్పుడు నేను కట్ చేయగా కింది క్లాత్ ఉంది చూసారా, ఆ క్లాత్ ఇక్కడ నేను సైడ్ భాగానికి జాయింట్ వచ్చే విధంగా చూసుకుంటున్నాను అన్నమాట. ఇలా ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం జాయింట్ వచ్చింది, జాయింట్ భాగాన్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి జాయింట్ ఏ మేర పడుతుందో చూసుకోవాలి. చూసారు ఇక్కడ జస్ట్ మనకి ఇక్కడ కొంత భాగం మాత్రమే జాయింట్ అనేది వచ్చిందనమాట. కాబట్టి ఒకే సైడ్ నేను వచ్చే విధంగా చూసుకున్నాను. ఇప్పుడు మనకి కట్ చేయగా కింద క్లాత్ అనేది మిగిలింది కదా, ఇది వచ్చేసి మనకి కింద మిగిలిన క్లాత్ అనమాట. ఇది కూడా మనకి బార్డర్ క్లాతే. ఇలా చూసుకుని ఇలా సీదా వైపు పెట్టుకోవాలి. ఇలా సీదా వైపు పెట్టుకొని ఒక ఖర్చు లెవెల్లో కుట్టు అనేది వేసుకోవాలి. ఒకదానికి పై వైపున వస్తుంది, మరొక దానికి కింద వైపున వస్తుంది అనమాట అతుకు అనేది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నన్ను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇక్కడ చూస్తారా, ఇలా ఈ విధంగా సీదావే పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని ఒక ఖర్చు లెవెల్లో కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని బయటి వైపు కనుక్కొని దీని యొక్క పై భాగాన కూడా ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనకి అతుకులు అనేవి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ చివరి భాగాన లెవెల్ చేసుకోవాలన్నమాట. ఇక చూడండి, ఇలా ఈ విధంగా ఇలా లెవెల్ చేసుకొని ఇప్పుడు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చూసుకొని ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా సైడ్కి, దీని విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఇలా ఈ విధంగా నీట్ ఫినిషింగ్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఎల్బో హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎల్బో హ్యాండ్స్ ఏ విధంగా కనబడతాయంటే ఇలా జస్ట్ మనకి ఒక సైడ్ ఇలా చిన్న జాయింట్ అనేది పడింది. ఇలా ఈ విధంగా మన ఎల్బో హ్యాండ్స్ని కుట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని లైనింగ్ భాగానికి ఏ విధంగా జాయింట్ చేయాలో చూద్దాము. ముందుగా ఇలా మెయిన్ భాగాన్ని తీసుకొని దీని యొక్క సీదా భాగం అనేది పై వైపు ఉండాలి, లైనింగ్ భాగంది కింద వైపు ఉండాలి. అంటే రెండు ఎదురెదురుగా ఉండాలన్నమాట. ఇలా రెండు ఎదురుగా ఉండే విధంగా చూసుకొని ఒక ఖర్చు లెవెల్లో కుట్టు అనేది వేసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఏంటంటే సీదా వైపు పెట్టి కుట్టి తిప్పుతున్నాం అన్నమాట. ఇలా చూడండి, కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ భాగాన్ని బయటి వైపు జరుపుకోవాలి. ఇలా లైనింగ్ భాగాన్ని బయటి వైపు జరుపుకొని దీని యొక్క చివరి భాగాన కుట్టు వేయాలి. అంటే దీని యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేయడం వల్ల ఇది లోపల వైపుకి పర్ఫెక్ట్గా తిరుగుతుంది. మీకు కావాలనుకున్నట్లయితే మీరు మామూలుగా హ్యాండ్ భాగాన్ని జాయింట్ చేసుకొని చివరి భాగాన పైపిని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ అంచు భాగం ఉంది కాబట్టి ఇక్కడ నేను సీదావే పెట్టి కుట్టి తిప్పుతున్నాను. తిప్పి విధంగా దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకొని దీని చుట్టూ రఫ్గా కుట్టు వేసుకోవాలి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నన్ను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇలా ఈ విధంగా చుట్టూ రఫ్గా కుట్టు వేసుకోవాలి. కానీ సెంటర్ పాయింట్స్ మార్కింగ్ అనేది పెడుతున్నాను, అంటే మన షోల్డర్ భాగానికి జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉండడానికి ఇలా సెంటర్ పాయింట్ అనేది మార్కింగ్ అనేది పెడుతున్నాను. ఇలా చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత కొంచెం మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ అనేది, ఆ ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలిపి ఇలా ఎల్బో హ్యాండ్స్ అనేవి కుట్టుకోవాలి. ఇలా ఒక మనకు ఎల్బో హ్యాండ్ భాగాన్ని కుట్టాం కదా.
సేమ్ ఇదే విధంగా మనం ఇంకొక ఎల్బో హ్యాండ్ భాగాన్ని కూడా కుట్టుకోవాలి. ఇలా 2 ఎల్బో హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీని యొక్క లెంత్ అనేది ఎంత ఉందో మరొకసారి సరి చూసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం కుట్టుకున్నాం అన్నమాట. చూడండి, ఇక్కడ మీకు టేప్తో చూపిస్తున్నాను. ఇక్కడ ఎల్బో హ్యాండ్ యొక్క లెంత్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్గా 11 ఇంచులు అనేది వచ్చింది. ఇలా ఈ విధంగా మన ఎల్బో హ్యాండ్స్ కుట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని షోల్డర్ యొక్క సెంటర్ భాగం నుండి హ్యాండ్స్ భాగాల్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మీకు బ్లౌజ్ అనేది అంటే ఎల్బో హ్యాండ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకి పూర్తిగా కుట్టిన తర్వాత మనకి ఎల్బో హ్యాండ్స్ అనేవి ఈ విధంగా కనబడతాయి అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏంటంటే బార్డర్ భాగం అనేది ఒకవైపు చిన్నగా ఒకవైపు మీడియంగా వచ్చినా కూడా మనకి పూర్తి బార్డర్ భాగం వచ్చే విధంగా ఇలా మన హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసి కుట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.